వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ పబ్బం గడుపుకోవడానికే 49 జీవోపై మాట్లాడుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ దండే విఠల్. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు మాత్రమే జీవో 49ను తీసుకొచ్చారని తెలిపారు. మాజీ ఎంపీ సీఎం బాపురావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కృషి చేసిన దాంట్లో పెద్దలు మా మాజీ ఎంపీ సోయం బాబురావు గారు, ఎమ్మెల్సీ విఠలన్న, మాజీ ఎమ్మెల్యే ఆతో సక్కు గారు, విడవ బుద్ధి గారు, మా అందరి ప్రయత్నంతో పాటుగా పెద్దలు మాజీ ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు, అదే రకంగా ప్రస్తుత ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి దూపల్లి కృష్ణారావు గారి పట్టుదలతో ఇవాళ దాన్ని నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. దాంట్లో ఇవాళ మా గొప్పతనం అని చెప్పిన కొద్దిమంది చాలా కళ్ళలో ఎగురుస్తున్నారు. వాస్తవంగా ఎవరైతే హత్య చేసి దండలిస్తున్నారో ఆ కోపం చెందిన వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు. ఇలా ఈ జీవో రావడానికి పూర్వపరాలన్నిటికి పోతే ఇవాళ మొత్తం కుల్లా మా దగ్గర అన్ని ఆధారాలు ముందుకు వచ్చిన దగ్గరికి మీకు అందరికీ తొందరలోనే పిన్ టు పిన్గా మేము ఒక నోట్ ఇస్తామండి. శాశ్వతంగా మరి పరిష్కారం చూపాలి. ఎందుకంటే గిరిజనేతరులకు ఎప్పటికీ కూడా అటవీ శాఖలో పోడు వ్యవసాయం చేసుకునే హక్కులు కల్పించలేవు. కానీ ఫారెస్ట్ వాళ్ళు మానవతా దృక్పథంతో మరి వారికి సాగు చేసుకునే అవకాశం మనం అంటాం. వారి సహకారంతో ఈ రోజున జైహింద్పూర్ కానివ్వండి, ఆగరగూడ కానివ్వండి, లోడుపల్లి, అదేవిధంగా ఈ అనేక గ్రామాలు ఇటుకల్ పహాడ్ కానివ్వండి, వీటిల్లో కూడా మరి వారి సహకారంతో కూడా వారి పోడు వ్యవసాయం కంటిన్యూ చేసుకుంటున్నారు. ఒక దిమ్దా గ్రామం ఒకటే ఉంది, త్వరలోనే దాన్ని కూడా పరిష్కార మార్గం దిశగా కూడా ఉన్నది. కాబట్టి అది కూడా పరిష్కారం అవుతున్న సంపూర్ణ విశ్వాసం కూడా ఉన్నది. ఈ రోజున ఈ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సుఖ సంతోషాల్లో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గంలో కుట్రలు, ద్వేషాలు, అదేవిధంగా దౌర్జన్యాలతో అలవాటు పడ్డ ఈ నియోజకవర్గంలో ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నిజమైన అవసరాలు, ఆకాంక్షలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావటం, ఎక్కడ పోయినా కూడా గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం మీకు కనపడతా ఉన్నది. గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పడం,